పోయిన వారం కానుకల గురించి ధ్యానించాం. యేసుస్వామి చెప్పిన 2 విషయాలను గమనించాం. ఏంటో చెబుతారా? పోయిన వారం ఏం ధ్యానించామో చెబుతారా? రైట్. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు వారికి ఎదురుగా వచ్చారు. వారిని తన మాట ద్వారా ఆయన స్వస్థపరచడం జరిగింది. అందులో ఒకడు మార్గమధ్యములోని తన దేహాన్ని చూసుకొని తిరిగి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కారం చేశాడు. వాడి విషయంలో యేసుస్వామి చెప్పింది ఏంటంటే, చాలా జాగ్రత్తగా గమనించాలి. నీవు వెళ్ళి నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక అర్పించుమని చెప్పాను. ఏ కానుక అర్పించాలట? అంటే మోషే కానుకను, మోషే నియమించిన కానుకను యేసుక్రీస్తుల వారు కొట్టివేయలేదు. అందుకొరకే బైబిలులో కయ్యను ఏబేలు మొదలుకొని, గమనించారా, మన పితరులు, అలాగే ప్రవక్తలు, అలాగే రాజులు, ఇజ్రాయేలీలు, యూదులు, అన్యులైన వారు, ఇలా ఎందరో కానుకలు అర్పించినట్టు చూస్తున్నాం. క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారు తన తండ్రి అయిన దేవుని చేత శరీరాన్ని ధరింపజేసుకొని లోకానికి వచ్చినప్పుడు ఆరంభంలోనే మత్తయి సువార్తలోనే తూర్పు దేశపు జ్ఞానులు రావటం, యేసు ఉన్న ఆ ఇంటిలోనికి వెళ్ళటం, కానుకలు సమర్పించడం జరిగింది. ఆ కానుకలు ఏ కానుకలు? బంగారము, సామ్రాణి, బోళమును అర్పించారు. ఇలా చూస్తుంటే కానుకలను యేసుక్రీస్తు వారు కొట్టివేయలేదు. చాలామంది దశమ భాగాలు మనకు కాదండి, ఇజ్రాయేలీలకి. అవును, అది ఇజ్రాయేలీలకి అన్న మాట వాస్తవమే. కానీ ఎవడైనా 10వ తరగతి చదివిన తర్వాత, 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఎన్నో క్లాస్కి వెళ్తాడు? అంటే 11, 12కి వెళ్తాడా? వెళ్ళడా? ఎవడైనా వెనక్కి వచ్చి 5వ తరగతిలో కూర్చుంటాడా? మరి ఇప్పుడు ధర్మశాస్త్రము 10వ వంతు అంటే దశమ భాగాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దశమ భాగం వద్దు నాన్న, దశమ భాగం కంటే ప్రమోట్ చేశాను నేను ఇంకా ఎక్కువ. కాబట్టి దశమ భాగము దేవుడు వద్దన్నాడు, క్రొత్త నిబంధన మనకు చెప్పలేదు అని చెప్పి చాలామంది సంశయిస్తూ కొద్దిగా కానికిస్తూ ఉన్నారు. తప్పండి. దశమ భాగం వారికి నియమించిన మాట వాస్తవమే. కానీ దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలని క్రొత్త నిబంధన చెప్పింది. దేవుడు అలా సెలవిచ్చాడు. అంతేకాని తక్కువలో తక్కువ, ఇంకా తక్కువ అని చెప్పలేదు. ఒకప్పుడు మనం కూలికి వెళ్తే 30 పావలు ఇచ్చేవాళ్ళు, రూపాయి ఇచ్చేవాళ్ళు. తర్వాత ఏమైంది? 2 రూపాయలు అయింది, 2.5 అయింది, 5 అయింది, 10 అయింది. ఇప్పుడు ఎంత అయింది? 200 300, 400 కూడా కూలి తెచ్చుకుంటా ఉన్నారు. అప్పుడు మాకు 2 రూపాయలే ఇస్తా ఉండి 2 రూపాయలు ఇవ్వండి అనొచ్చు కదా? అనం. అలాగూ ధర్మశాస్త్రంలో దశమ భాగం అని చెప్పాడని చెప్పి అంతకంటే తక్కువ ఇవ్వకూడదు. మళ్ళీ ఇంకా ఎక్కువగా ఇస్తూ వర్ధిల్లాలని బైబిల్ చెబుతా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు కుష్ఠరోగి బాగైన తర్వాత అతడు కృతజ్ఞతగా వచ్చి నమస్కారం చేస్తే, నువ్వు వెళ్ళి మోషే నియమించిన కానుక అర్పించుమని చెప్పాను. ఖచ్చితంగా అర్పించాలి. అలాగూ దేవుని మందిరంలో యేసుక్రీస్తు వారు కూర్చొని ఉన్నారు. ఎక్కడ కూర్చున్నారు తెలుసా? కానుకలు పెట్టే దగ్గర కూర్చున్నాడండి. ఈయన ఏమైనా ఖజానదారుడా? కాదు. సెక్రటరా? కాదండి. బాగా గమనించండి. కానుకలు ఎవరెంత ఇస్తున్నారో, ఏ నియమాన్ని పాటిస్తున్నారో చూద్దామని కూర్చున్నారు. అనేకులు కానుక తెచ్చారు, విస్తారమైన కానుకేశారు.
అందులో ఒక విధవరాలు వచ్చింది, 2 కాసులు వేసింది. యేసుక్రీస్తు వారు ఆ కానుక పెట్టి దగ్గర ఇలాగ చూస్తూనే ఉన్నాడు. అందరు వేసిన కానుక చూశాడు, విధవరాలు వేసిన కానుక చూశాడు. విధవరాలు బాగా ఆలోచించండి, తన దగ్గర ఉన్నదంతా కూడా వేసింది. తన జీవనానికి మరలా రేపటికేమీ లేదు, లేకపోయినా పర్వాలేదు, ఇవ్వాలని వేసింది. ఇందులో ఎవరైనా దశమ భాగాలు వేశారా? లేదండి. ఎవరికి ఇష్టమైనంతగా వాళ్ళు వేశారు, ఎవరు ఇష్టమైనంత వాళ్ళు వేసేసారు, కానుకేశారు. అందులో ఈ విధవరాలు దశమ భాగం అని కానీ, 10వ వంతని కానీ, ప్రథమ ఫలం అని కానీ కాదు, కానీ దాన్ని ఏమంటారు తెలుసా? శ్రేష్ఠ భాగం అని కాదు, శతమ భాగం వేసింది. 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు వేసేసింది, 100 ఉంటే 100, 200 ఉంటే 200 వేసేసింది. తన జీవనాన్ని గురించి ఆలోచించలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు తన శిష్యులను దగ్గరికి పిలిచి, వీరందరికంటే ఇప్పుడు కానుకలు మూటలు తెచ్చేశారు, వేలకు 1000 రూపాయలు తెచ్చేశారు, కానీ వీరందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేశానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. బాగా ఆలోచించండి. ఆమె దశమ భాగం అని కాదు, సంపూర్తిగా శతమ భాగం వేసేసింది. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, వీళ్ళందరికంటే ఎలా ఎక్కువ అంటే వారు ఉన్న దాంట్లో నుంచి వేశారు, ఈమెకు లేకపోయినా కూడా వేసింది. ఇది అండి. పోయిన వారం ఈ సంగతి మనం ధ్యానం చేసాం. ఈ వారం అదే కానుకల గురించి ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పిందో ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. ప్రేమైన దేవుని వారులారా, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 26వ వచనం. బైబిల్ ఉన్నవారు చదవండి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 26వ వచనం అండి. అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినమును నెరవేర్చుదమని తెలిపాను. ఇక్కడ మీరు కొన్ని నిమిషాలు చాలా జాగ్రత్తగా వినండి. కొత్తగా క్రీస్తు యేసులోనికి వచ్చిన 4 మనుషులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 4 మనుషులు ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడే ప్రభువుని నమ్ముకొని ప్రభువులోకి వచ్చారు. వారు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ బాప్టిజం తీసుకున్నారు, రక్షణలోకి వచ్చారు. అయితే వారు బ్రతుకు మారకున్నప్పుడు, అంటే మారు మనసు లేనప్పుడు వారు కొంత మొక్కుకున్నారు. ఏం మొక్కున్నారు? మొక్కుకున్నారు. ఏంటా మొక్కుబడి అంటే కెంక్రేయలో తౌలత్సౌరం చేయించుకోవాలని, అంటే వెంట్రుకలు మొక్కుకున్నారు. వారు అన్యులు. వాళ్ళు ఎవరు? అన్యులు. వాళ్ళు గ్రీసు దేశస్తులు. చాలా జాగ్రత్తగానండి. కనుక పౌలు గారికి వారి కార్యక్రమాన్ని అప్పగించారు. ఇదిగో, వారు మారు మనసు పొందక మునుపు, వారు రక్షణ పొందక మునుపు వారికి ఏదో మొక్కుబడి ఉందట, అదొక్కటి చెల్లిస్తారట. ఆ తర్వాత వారు క్రైస్తవ జీవితం జీవిస్తారు. కాబట్టి నీవు వెళ్ళి వారికయ్యే తగులుబడి అంతా భరించు, అంటే వారికయ్యే ఖర్చు నువ్వు భరించు అని చెబితే ఆ 4 వెంట పెట్టుకొని వెళ్ళాడు. వారి తలక్షౌరం యొక్క ఖర్చులన్నీ కూడా పౌలు గారు భరించారు. ఆ తర్వాత శుద్ధి దినములను పాటించి ఆ శుద్ధి దినములు పూర్తయ్యేంత వరకు దేవాలయంలోకి ప్రవేశించి కానుకలు అర్పించారు. అంటే ఆ ఖర్చునేమో పౌలు గారు భరిస్తే వారి ద్వారా దేవుని వాక్యం ఏం నేర్పారంటే, కానుకలు అర్పించాలనన్నా, మీరు
క్రీస్తుని గురించి విన్నారు, విశ్వాసం ఉంచారు, మారు మనసు పొందారు, యేసుక్రీస్తు ప్రభు అని మీ నోటితో ఒప్పుకున్నారు, నమ్మి బాప్తిజం తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుకున్నారు, మీ పాత మొక్కుబడి ఏదో ఉంటే దాన్ని కూడా చెల్లించేశారు. ఇప్పుడు మీరు ప్రభునందు విశ్వాసులు, దేవుని కుమారులు కనుక కానుకలు అర్పించాలి. ఏం అర్పించాలా? కానుకలు అర్పించాలి. ఆ విధంగా వారు కానుకలు అర్పించారు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని వారులారా. ఈ కానుకలు రోమపత్రికలకు వెళ్తే బాగా ఆలోచించండి. 15వ అధ్యాయం 25-26 రోమపత్రిక 15వ అధ్యాయము 25-26 వచనాలు. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము కానుక ఇష్టపడిరి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని పిల్లలైన వారు ఎలా ఉండాలంటే, విశ్వాసుల గుంపు ఎలా ఉండాలంటే, కానుకలు ఎవరికి ఇవ్వాలి? కానుకలు ఎవరికి ఇవ్వాలి? మాసిదోనియాలో ఉన్న క్రీస్తు సంఘం వారు, అకయలో ఉన్న క్రీస్తు సంఘం వారు, యెరూషలేములో పరిశుద్ధులైన బీదలు ఉన్నారు. పరిశుద్ధులైన బీదలు ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. వారు మారు మనసు పొందారు, పాపక్షమాపణతో బాప్తిసం తీసుకున్నారు, విశ్వాస గృహంగా క్రీస్తు సంఘంలో చేర్చబడ్డారు. కానీ వారు బీదవారు. వారు కానీ పరిశుద్ధులే. వారు పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు? ఎప్పుడైనా ప్రార్థనలో ఆరాధనలు ఉన్నప్పుడు పరిశుద్ధులు ఎవరండి? చేతులు ఎత్తండి అంటే ఎవరు ఎత్తారు? ఇప్పుడు మీరు ఎవరైనా చేతులు ఎత్తారా? పరిశుద్ధులు ఎవరు అంటే ఎవరు ఎత్తారండి? ఎందుకు ఎత్తరు? పరిశుద్ధులు అంటే ఎవరు అనుకుంటున్నారు? అంత నీతిగా ఉన్నామా ఎవరైనా అంటారేమో, బాగానే చెయ్యెత్తాం అంటారేమో అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే మారు మనసు పొంది మీరు బాప్తిసం పొందుకున్నారో మీరు రక్షింపబడ్డారు, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మనం పరిశుద్ధులమయ్యాము, పరిశుద్ధుని రక్తం చేత కడగబడ్డాము, పరిశుద్ధులమయ్యాం. కనుక పరిశుద్ధులమయ్యాం, కానీ ఆర్థికంగా మనము బీదవాళ్ళం. కనుక యెరూషలేములో పరిశుద్ధులు ఉన్నారు, వారు మంచిగా ఆరాధన చేస్తూ ఉన్నారు, సేవ చేస్తున్నారు. కానీ అందులో బీదలు ఉన్నారు. బీదల కొరకు ఏం చేశారంటే, మాసిదోనియాలో ఉన్న, మాసిదోనియా అంటే ఏందో అనుకోవచ్చు మీరు. మాసిదోనియా అన్నది ఒక ఊరు, ఒక ఊరు, ఒక పట్టణం. అకయ అన్నది ఒక ఊరు, ఒక పట్టణం. ఆ పట్టణాలలో ఉన్న క్రీస్తు సంఘం వారు ఏం చేశారంటే, కొంత సొమ్ము కానుక వేయనిష్టపడిరి. ఎవరికి? యెరూషలేములో పరిశుద్ధులైన బీదలైన వారి కొరకు. చూచారా? యెరూషలేము వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వారు పరిశుద్ధులు, వారికి శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, వారు ఇబ్బందుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. కాబట్టి వారి ఇబ్బందుల్లో మనము చేయూతనివ్వాలని చెప్పి ఆ 2 పట్టణాలలో ఉన్న క్రీస్తు సంఘం వాళ్ళు ఏం చేశారంటే, కొంత సొమ్ము వేయ ఇష్టపడ్డారు. కానుక ఎవరికి? కానుక ఎవరికి? దేవునికే. కానుక ఎవరికి? దేవునికే. అక్కడ కానుక ఇవ్వడానికి వెళ్ళాడట. బాగా ఒక పాత్ర నిండా తీసుకుని వెళ్ళాడట. కానుకలు తీసుకువెళ్ళి మందిరంలోకి వెళ్ళి, దేవుడా నాకు ఇంత సంపాదన ఇచ్చావు, నీకు ఇష్టమైనంత తీసుకొని మిగతాదంతా నాకేయి తీసుకో అని చెప్పి పైకి ఎగరేశాడట. ఎంత తీసుకుంటాడు దేవుడు? ఎంత తీసుకుంటాడు? అన్ని కిందకే పడ్డాయట. ఆహా దేవుడా, అన్ని మళ్ళీ నాకే ఇచ్చావా అని అన్ని ఊడ్చుకొని మళ్ళా గంప నింపుకొని వెళ్ళిపోయాడు. ఇచ్చే విధానం అది కాదు. మాసిదోనిలో ఉన్నవారు, అకాయలో ఉన్నవారు ఏం చేశారు తెలుసా?
కొంత సొమ్ము వేయని ఇష్టపడి పౌలు గారికి సమాచారం ఇచ్చారు. అయ్యా, మీరు యెరూషలేము వెళ్తున్నట్టున్నారు, ఈ కానుకను తీసుకొని వెళ్ళి యెరూషలేములో పరిశుద్ధులైన క్రీస్తు కొరకు వారు బయటకు వచ్చారు, వారు రక్షింపబడ్డారు కాబట్టి ఆ పేదలైన వారికి కానుక ఇవ్వాలని సొమ్ము నిర్ణయించారు, తీసిపెట్టారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాగే ప్రియమైన దేవుని వారలారా, బీదలకు కానుక ఇవ్వాలి, తగులుబడే రక్షణ కొరకు ముందుకొచ్చిన వారికి అయ్యే ఖర్చును భరించడానికి కానుక ఇవ్వాలి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం నుండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. చూసారా, పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయుల సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయండి. గమనించారా, గలతీలో ఉన్న క్రీస్తు సంఘానికి పరిశుద్ధాత్మ పూర్ణుడైన పౌలు గారు ఉత్తర్వు రాస్తూ బాగా గమనించండి, కానుక విషయం నియమించాడట. ఒక నియమం. ఆ నియమాన్ని కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఇదిగో, పరిశుద్ధుల కొరకైన కానుక విషయం అయితే ఉంది. అలాగే ఉందా? మరోసారి చూడండి. మీరు బాగా గమనించండి. కానుక ఎవరికి తెలుసా? పరిశుద్ధుల కొరకు. మరి మాసిదోనియా, అకయలో ఉన్నవారు కానుక ఎవరికి ఇచ్చారో తెలుసా? యెరూషలేములో పరిశుద్ధులైన బీదలకి. లోకంలో బీదలు అనేకులు ఉన్నారు. ఆ పేదలకు సహాయం చేసేవారు కూడా ఉన్నారు. కానీ పరిశుద్ధులైన బీదలకు సహాయం చేసేవాళ్ళు లేరు. అందుకొరకే సంఘమే ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకోవడానికి అలాగే ఇచ్చారు. బాగా గమనించండి ప్రియమైన దేవుని వారలారా. ఇలాగ ఆలోచన చేస్తే ఇక్కడ ఏం రాయబడింది అంటే, కొరింథీలో ఉన్న పత్రికలో పరిశుద్ధుల కొరకైన కానుక. ఎవరి కొరకు? మరి కానుక ఎవరికి ఇవ్వాలి? ఎవరికి పడితే వారికి ఇవ్వాలా? ఏమండి, ఎక్కడ పడితే అక్కడ ఇవ్వాలా? మరి ఎవరికి ఇవ్వాలంటే పరిశుద్ధుల కొరకైన కానుక. ఈ కానుక పరిశుద్ధుల కొరకు, పరిశుద్ధమైన దేవుని పని కొరకు, పరిశుద్ధ సువార్త కొరకు, పరిశుద్ధులైన సేవకుల కొరకు. అంతేకాని సంవత్సరానికి ఒకసారి వింటున్నావా? సంవత్సరానికి ఒకసారి డబ్బంతా కానుకంతా పోగు చేసుకొని నీకింత నాకింత పంచుకొని దానికి వడ్డీ వేసుకొని మళ్ళా వచ్చే సంవత్సరం గంటు వడ్డీ, అసలు వడ్డీ ఇచ్చుకోవడమేనా? ఇదేనా? బాగా ఆలోచించండి. వీళ్ళు సువార్త కొరకు ఇవ్వరు, సువార్తకి ఇవ్వరు, సేవ కొరకు ఇవ్వరు, పరిశుద్ధుల పని కొరకు ఇవ్వరు, పేదలైన వారికి అవసరతలు ఇవ్వరు. కానీ కానుక లక్షలు అలాగ పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఈ కానుక పెరిగి పెరిగి ఏమైపోతుందో తెలుసా? కానుక కొట్లాటకు దారి తీస్తుందా? ఖచ్చితంగా. కానుక సంఘాన్ని విడదీస్తుందా? విడదీస్తుంది. కానుక దేవుని నుంచి దూరం చేస్తుందా? చేస్తుంది. యోధ ఇస్కరియోతు కూడా యేసుక్రీస్తుని ఎంత కమ్ముకున్నాడు? 30 వెండి నాణేలకు అమ్ముకున్నాడు. మరి ఆ కాసులతో కాటికి చేరాడా? లేకపోతే ధనవంతుడైపోయాడా? దేవునికి దూరం అయ్యాడు. మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ధనము సమస్తమైన కీడులకు మూలము. బాగా గమనించండి ప్రియమైన దేవుని వారలారా. ఇలా పరిశీలన చేస్తే కానుక ఎవరికి అంటే పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయా సంఘమునకు రాసిన ప్రకారంగా, నియమించిన ప్రకారంగా కొరింథీలో ఉన్న మీరు కూడా దానిని పాటించండి, దానినే అనుసరించండి. ఒక సంఘానికి నేను చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మపూర్ణుడే చెప్పాను కనుక అదే నియమం కొరింథీలో, అదే నియమం తెస్సలోనికలో, అదే నియమము బెరయాలో, అదే నియమం ఎఫెసులో, అదే నియమము కొరింథీలో ఉండాలి. కాబట్టి ఇప్పుడున్న క్రీస్తు సంఘములలో దేవుడు ఏదైతే చెప్పాడో అదే నియమమే ఉండాలి, ఉండి తీరాలి.
కాబట్టి ఉట్టి చేతులతో దేవుని సన్నిధికి రాకూడదు, రిక్త హస్తములతో రాకూడదు, దాచిపెట్టుకొని వేయకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి పరిశుద్ధులైన బేదలకు కానికివ్వాలి, పరిశుద్ధులకు కానికివ్వాలి. ఎవరికి అప్పగించాలి? సంఘంలో సంఘ పెద్దగా ఉండడానికి అర్హత లేకపోయినా మా గుంపు నుండి, మా మేటి నుండి, ఇదిగో ఇతడు ఉంటాడు, ఇతడు ఉంటాడు, ఇతడు ఉంటాడని మనంతరికి మనం సెలెక్ట్ చేస్తున్నాం. సంఘ పెద్దగా, ఖజాందారుడుగా, సెక్రటరీగా పెట్టేస్తున్నాం. వారికి ఇచ్చిన కాలం వారు దైవికంగా నడుచుకోరు, కానీ వారి రుబాబు ఏంటో, వారి ప్రతాపం ఏంటో, వారి బుద్ధి ఏంటో ప్రదర్శిస్తారు. సంఘ నియమాన్ని తప్పి పాటిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, కానుక ఎవరికి అప్పగించాలో బైబిల్ ఏం చెప్పిందో ఒకసారి చూడండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం మొదటి నుండి చూడండి. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు కానుక పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. చూసారా, ఇక్కడ అద్భుతమైన 2 విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. 3వ వచనం ఏముందన్నా? నేను వచ్చినప్పుడు అది మీరు ఎవరిని యోగ్యులని, అది చూడండి. కానుక అప్పగించాలి కదా, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులైన బీదల కొరకు ఇవ్వాలి కదా. ఇప్పుడు మీ కానుక ఏం చేశారంటే, బాగా గమనించండి. పౌలను నేను వచ్చినప్పుడు మీరు పోగు చేయకుండా ప్రతి ఆదివారమున, ఉందా? ఇంగ్లీష్ బైబిల్ అయితే ఎవ్రీ ఫస్ట్ డే అని ఉంది. ఫస్ట్ డే అంటే ఆదివారం. ఫస్ట్ డే అంటే ఆదివారం. తెలుగు బైబిల్లో ఆదివారం అని స్పష్టంగా రాయబడింది. కనుక ప్రతి ఆదివారం అట, ప్రతి ఆదివారమున ప్రతివాడు, అది సంగతి అండి. తాను వర్ధిల్లిన కొలది. దశమ భాగం చెప్పట్లేదు ఇక్కడ. 1000 రూపాయలు దశమ భాగం ఎంత? 100 రూపాయలు. ఇప్పుడు 100 రూపాయలు కాదట, వర్ధిల్లిన కొలది. వర్ధిల్లిన కొలది అంటే అందులో 10% కాదు, 20% కాదు, 30%, 40%, 50%. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేని శతమా భాగము నీయ వెనుదీతువా. ఆ పాటలోనేమో దశమ భాగము నీయ వెనుదీతువా అని ఉంది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రమోషన్ ఇచ్చాడు దేవుడు. అంత కాదే బాబు, నువ్వు ఇంకా 10వ తరగతులు కూర్చున్నావు ఎందుకు? 10 ఏళ్ళు 10వ తరగతే చదివేస్తావా? పైకి వచ్చేసేయి. కనుక ఏం చేశాడంటే, వర్ధిల్లిన కొలది. నువ్వు 10వ వంతే కాదు, 20 వంతు ఇవ్వచ్చు, 30 వంతు ఇవ్వచ్చు, 40 వంతు, వర్ధిల్లిన కొలది ఇచ్చేయమన్నాడు. ఓకే. తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రతి ఆదివారమున ప్రతి వాడు అని రాయబడి చూడండి. అంటే ఆరాధనకు వచ్చిన ప్రతి వ్యక్తి ఏం చేయాలి? ప్రతి వ్యక్తి ఏమి ఇవ్వాలి? ప్రతి వాడు కానికివ్వాలండి. ప్రతి వాడు కానికివ్వాలి. దశమ భాగమనే కాదు, 20వ భాగం, 30వ భాగం, వర్ధిల్లిన కొలది. చూసారా? తర్వాత ఏమన్నా తెలుసా? తర్వాత వచ్చిన చూడండి. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. ఇంకో వచ్చిన చదవండి కింద.
నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వస్తురు. అది సంగతి. అంటే సంఘము కొంత కానుక ప్రతి ఆదివారమున తీసిపెట్టారు. ఆ కానుకను ఏం చేయాలంటే యెరూషలేము పంపించాలనుకుంటున్నారు. కాబట్టి యోగ్యులైన వారికి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలి? యోగ్యులైన వారికే అప్పగించాలి. ఓసారి నేను సేవకి వెళ్ళాను. వారు కానుక ఇవ్వాలనుకున్నారు. అప్పుడు ఫోన్పేలు లేవు. బాగా గమనించండి. అయ్యా మీరు వెళ్ళిన తర్వాత పంపిస్తాను అన్నారు. సంతోషం. పంపించినా సంతోషమే, పంపించకపోయినా సంతోషమే. దేవుడు ఏదో ఒక విధంలో నాకు కానుక ఇస్తాడు అనుకున్నాను. వెళ్ళిపోయాను. ఒక వ్యక్తికి ఒక 2,000 ఇచ్చారు. ఎవరికి ఇవ్వాలని? ఆ చిన్నరాజు బ్రదర్కి ఇవ్వండి, మేము ఆ రోజు కానుక ఏమి ఇవ్వలేకపోయామని చెప్పి ఇచ్చారు. ఆయన మర్చిపోయాడు. వారమైంది, 2 వారాలైంది, నెల అయింది, 2 నెలలైంది. వాళ్ళు ఒక సందర్భం వచ్చినప్పుడు ఫోన్ చేశారు నాకు, ఇట్లా సంగతి అంటే నాకు ఇవ్వలేదు అన్నాను. వెంటనే ఆయనకు ఫోన్ చేశారు. బాగా గమనించండి. అవునయ్యా మర్చిపోయినానన్న. ఎన్ని నెలలు అయింది? 2 నెలలైంది. తర్వాత చెప్పారు నాకు, ఆయనకి ఇచ్చి పంపించామంటే ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేశాను. మళ్ళీ 2 నెలలు అయింది, ఆయన ఇవ్వలేదు. చూసారా? వాళ్ళు అంటున్నారు సంఘం మా ఖజానాలో తీసి ఇచ్చాం. ఎవరికి ఇవ్వాలని? ఇదిగో పలాని సేవకునికి ఇవ్వండి అని చెప్పాం. ఇంకా ఇవ్వలేదా? ఇవ్వలేదండి. ఆలోచించారా? అందుకొరకే బైబిల్ ఏమని రాయబడింది తెలుసా? ఎవరిని యోగ్యులని పత్రికలు ఇత్తురో అన్నాడు. పత్రికలు ఇత్తురో ఉందా? నేను యెరూషలేమునకు పంపుదును. ఒకవేళ నేనే వెళ్ళేటట్లయితే నాతో పాటు వారిని వెంట తీసుకొని వెళ్తా అన్నాడు. బాగా గమనించారా? వాళ్ళొక్కరితోనే నేను ఇచ్చి పంపిస్తానని కాదు, వెళ్తే నాతో కూడా, లేదా నేనే కానుక తీసుకుని వెళ్తానని చెప్పట్లేదు. వారిని ఏర్పాటు చేశారు కదా, వాళ్ళని నా వెంట పెట్టుకొని పోతాను, వారి ద్వారానే ఇప్పిస్తాను నేను. చూసారా? పత్రికలు ఇత్తురో అని ఉంది కదా. ఏంటి సంగతి అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మరి బైబిల్లో అది ఎక్కడుందని అడగండి. ఒక చిన్న ఉదాహరణ. ఒక రాజుగారు తన కుమార్తె దూరదేశంలో ఉంది. ఒక సైనికునికి ఒక పని అప్పగించాడు. ఒక పెద్ద గంప నిండా యాపిల్ పండ్లు, రేయ్ ఈ రథం మీద తీసుకొని వెళ్ళి ముందు నా కుమార్తెకి ఇచ్చిరా, ఇదిగో మళ్ళా మధ్యలో దాంట్లో ఏం తినొద్దు, ఆ గంపలో పళ్ళు తినొద్దు అని ఒక 3 పళ్ళు ఆ పనివాడికి కూడా అప్పగించాడు. మధ్యలో నీకు ఆకలి అనిపిస్తే, తినాలనిపిస్తే ఈ 3 పళ్ళు తినేసేయి అన్నాడు. ఒక చీటి రాసి ఆ గంపలో పెట్టాడు. వెళ్ళి నా కుమార్తెకి ఇచ్చేయి, ఆమె మళ్ళీ ఒక చీటి ఇస్తుంది, గంపలో పెట్టుకొని వచ్చేయి అన్నాడు. సరే వెళ్ళాడు. మధ్యలో వెళ్ళిన తర్వాత వాడు వెళ్తూనే 3 పండ్లు తినేసినాడు. అబ్బా ఏమి రుచి ఉన్నవయ్యా, రాజుగారు మంచి తోట వేసినాడు, ఈ తోట పండ్లు చాలా రుచి ఉన్నాయి, మాకు తినడానికి వీలు లేదని ఆలోచన చేసినాడు. ఇంకొక 10 పండ్లు తిన్నాడు, ఇంకొక 10 పళ్ళు తిన్నాడు. వెళ్ళాడు, పండ్లు ఇచ్చాడు. ఆ రాజకుమారితే ఆ పళ్ళన్నీ తన ఇంట్లో వేసుకొని ఆ చీటి చూసి ఆ చీటి మీద మళ్ళీ తాను ఏదో రాసి గంపలో పెట్టింది. పోయిరా పనన్నా అని చెప్పి వచ్చాడు. రాజుకు ఆ జల్ల ఆ గంప ఆ చీటి అప్పగించాడు. 200 పండ్లు ఉండాలి. ఎన్ని ఉన్నాయి అంటే 190 పళ్ళు అని రాసింది ఆమె. 10 తిన్నారు, ఎవరో 10 వాడుకున్నారు. 190 పళ్ళు ముట్టాయి డాడీ నాన్న అని రాసింది. అప్పుడు ఆ చీటి చదువుకున్నాడు. రేయ్ ఇట్రా అన్నాడు. వచ్చాడు. రాజా చిత్తగించు, మధ్యలో నువ్వు పండ్లు తిన్నావు కదా అంటే అస్సలు తినలేదు రాజా, భూమితోడు, నా భార్యతో, నా పిల్లలతోడు. గమనించారా?
అస్సలు తినలేదు నేను. తిన్నావు నువ్వు అంటే మీరిచ్చిన పండ్లు తిన్నాను కానీ ఈ పండ్లు తినలేదు. ఏ పండ్లు తినలేదు? ఆ గంపలో ఉన్న పళ్ళు తినలేదు. ఇట్రా, చదువు వస్తుందా నీకు? రాదు రాజా, రాదు. ఇదిగో ఈ చీటీలో ఏం రాశాను తెలుసా? నేను 200 పళ్ళు గంపలో పెట్టి మంచి మంచి పళ్ళు, తోటలోని మొదటి పళ్ళు నా బిడ్డకి ఇవ్వాలని చెప్పి 200 పళ్ళు పంపుతున్నాను అని రాశాను. తీరా పళ్ళన్నీ తీసుకున్న తర్వాత నా కుమార్తె ఎన్ని రాసింది తెలుసా? 190 పళ్ళు ఉన్నాయి డాడీ అని రాసింది. ఇప్పుడు ఎన్ని పోయినాయి? అప్పుడు వణుకుతున్నాడు. బాబు దొరికేశాను, దొంగను దొరికేశాను. అప్పుడు చెప్పినా బాగుండు, ఆకలి ఎక్కువైతే తిన్నాను రాజా అని చెప్పింటే బాగుండు. ఇప్పుడు రాజు ఎదుట నేను అబద్ధం ఆడాను కనుక మెడకాయ మీద తలకాయ ఉంది. నిన్నెందుకు చంపాలని చెప్పి జైల్లో పడేయండి అని చెప్పాడు, చెరసల్లో పడేయండి అన్నాడు. వెంటనే బట్టలు వచ్చారు, లేపుకొని పోయి పడేశారు. కుక్కను పడేసినట్టు పడేశారు. 10 పళ్ళకే. ఎన్ని పళ్ళకు? 10 పళ్ళకే. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటను చూడండి. మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. దేవునికి స్తోత్రం. గమనించారా? పత్రికలు ఇత్తురో అంటే రాయండి, రాయండి. రాసిన దాని ప్రకారం ఉందా లేదా చూస్తాను. ఎందుకంటే 10 మంది కుష్ఠరోగులను యేసుక్రీస్తు వారు స్వస్థపరిస్తే ఎంతమంది తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్పారు? ఒక్కడే వచ్చి చెప్పాడు. అప్పుడు లెక్కడిగాడా లేదా? 10 మంది శుద్ధులేని కారా? మిగతా 9 ఎక్కడా అని అడిగాడు. లెక్కడిగాడండి, లెక్కడిగాడు. కాబట్టి లెక్కే. కాబట్టి యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు మీరు కానుక పంపాలనుకున్నట్టయితే యోగ్యులైన వారిని ఎంచండి. గమనించారా? కర్ణాటకలో ఒకసారి పెళ్లి చేయడానికి వెళ్ళాను. అన్నీ సరిపోయాయి. లాస్ట్లో నాకు ఇచ్చిన ఫీజు తిరిగి వాపసు తీసుకున్నాను. నీకు ఊరికి పోయిన తర్వాత ఇస్తా, అది నాకు చాలా అవసరం ఉంది. సరే అని పెళ్లి కొడుకు ఫీజు, పెళ్లి కూతురు ఫీజు ఇచ్చేసాను. అది ఎవరికి అంటగట్టాడు తెలుసా? వాళ్ళదొక పెట్టే, వీళ్ళదొక 2 పెట్టెలు ఉంటాయి కదా. ఏంటి? కానికి పెట్టెలు కాదు, కళ్ళు పెట్టెలు. పెళ్లి కూతురుది ఒక బాక్సు, పెళ్లి కొడుకులు 2 బాక్సులు. చూసారా? ఎవరిది అది? పెళ్లి చేసిన చావుకుంది. ఆయనకి చెందాల్సినదండి తీసుకొని వాళ్ళకి ఇచ్చేసాడు. ఊరికి వచ్చిన తర్వాత మీ ఊరికి వస్తా సార్ అప్పుడు ఇస్తా. చూసారా? ఇలా ఉంటాయి. అందుకొరకే సంఘంలో కానుక విషయంలో, ఖజానా విషయంలో నమ్మకమైన వాళ్ళు కావాలండి. నమ్మకమైన వాళ్ళు కావాలి. అలాగూ దేవునికి మనుషులకు మధ్యవర్తి కూడా నమ్మకమైన వాడై ఉండాలి. ఒక ఎలీషా, ఒక ఏలియా, ఒక గెహాజీ, ఇలాంటి భక్తులు అందరూ ఉన్నారు కదా. గెహాజీ ఏమో మధ్యలోనే వెన్నుపోటు పొడిచాడు. బిలాం, అవునా? బిలాం అట్లే చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నమ్మకమైన వాళ్ళు కావాలి. అలాగే పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి మనుషులకు మధ్య యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నా జీరు వ్రతము జీవితమందా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నమ్మకత్వాన్ని కోల్పోవడానికి యేసుక్రీస్తు వారు సిద్ధంగా లేరు. అంత నమ్మదగినవాడు, అంత నమ్మదగినవాడు. ప్రాణం తీస్తూ ఉండగా కూడా తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించేసి అన్నాడు. ఎంత నమ్మకమైన వాడు. అలాగే సంఘం విషయంలో ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉండాలి. ఏది పడితే అదే సంఘం అని వెళ్ళకూడదు. 4 గోడలతో కట్టబడింది సంఘం కాదు. ప్రార్థన చేసుకునే స్థలం మాత్రమే అది.
మనము జీవం గల దేవుని ఆలయము, మనము క్రీస్తు సంఘమై ఉన్నాము. కాబట్టి ఎక్కడ క్రీస్తు సంఘము కూడుకుంటుందో అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. అది నమ్మకం. సంఘం పట్ల, దేవుని పట్ల, క్రీస్తు పట్ల నమ్మకంగా ఉండాలి. అలాగే సంఘంలో కానుక విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. కాబట్టి మీరు ఎవరు యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో అన్నాడు. చూసారా? యోగ్యులైన వారిని ఎంచండి, ఎవరికి పడితే వారికి ఖజానా అప్పగించండి. ఒక సోదరి ప్రతిదినం వెళ్ళిన కూలీలో, పనిలో, వారం వారం వచ్చే కూలీలో కొంత తీసి ఒక డబ్బాలో వేస్తూ ఉంది, కానుకేస్తుంది. నెల అయింది. ఆ నెలకు ఒకసారి కానుక డబ్బా అప్పగించాలి. కానీ ఒక నెల రాలేదు. చూస్తుంది 2 నెలలు అయింది, రాలేదు. ఒకసారి ఏమి ఇట్లనే వాయిదా పడుతుంది అని చెప్పి వెళ్ళి ఆ డబ్బా తీసుకొని వద్దామని పోయింది. కానీ డబ్బా లేదు, డబ్బలో డబ్బులు లేవు. డబ్బు లేదు, డబ్బా లేదు. ఏమి కానుక పెట్టలేదు, ఇక్కడే ఉండే ఇంట్లో కొడుకులను, బిడ్డల్ని, అల్లుళ్ళు, కోడళ్ళు అడుగుతుంది. ఏమైంది, ఎవరు తీసుకున్నావు? అయ్యగారు వారం వారం. అది ఎవరికి కానుక? దేవునికి. అది పరిశుద్ధులకు, పరిశుద్ధులైన బీదల కొరకు, సంఘం కొరకు, సేవ కొరకు, సువార్త కొరకు. అలాంటి కానుకను రోజు ఏం చేస్తున్నాడు? చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, బైబిల్ చెబుతుంది నమ్మకమైన వారిని, యోగ్యులైన వారిని ఎంచి ఇవ్వండి. ఒకవేళ యెరూషలేముకు వెళ్ళి ఇచ్చిరాపోండి నన్నా అని వారికి పంపిస్తే వాళ్ళ మధ్యలోనే షికారులు, పుకారులు చేయకూడదు, తిరణాలు, జాతరలు చేయకూడదు. అది కరెక్ట్గా దేవుని పిల్లలకి అందించాల. గమనించారా? కాబట్టి కానుక ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, ఎవరితో పంపించాలంటే యోగ్యులైన వారికే ఎంచి ఇవ్వాలి. అందులో పత్రిక రాసిమ్మన్నారు. చూడండి, యెరూషలేముకి కానుక తీసుకెళ్తున్నప్పుడు ఎంత ఇస్తున్నామో ఒక చిన్న పేపర్ మీద రాసి, ఇదిగో బెరియా సంఘము, మాసిదోనియా సంఘము, అకయా సంఘము ఇంత ఇచ్చిందని రాసి పంపించాల. అక్కడ వాళ్ళు తీసుకొని ఎంచుకొని అందులో ఉన్న కానుక కరెక్ట్గా ఉన్నది అని రాసి చీటి ఆ యోగ్యులను ఎంచిన వారితో పంపిస్తే వీళ్ళు చూసుకుంటారు సంఘంలో. ఏమయ్యా, మేము 200 పండ్లు పంపితే 190 అప్పగించావట. గమనించారా? కాబట్టి అలాంటి వారు అయోగ్యులు. కాబట్టి యోగ్యులైన వారే తీసుకొని వెళ్ళాలి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవని మీదను భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. బా, ఎంత గొప్ప మాట అండి. పౌలు గారు విస్తారంగా సేవ చేశారండి, చాలా వాడబడ్డాడండి. అనేక ప్రాంతాల్లో సంఘముని ఏర్పాటు చేశాడు, అనేక మందికి క్రీస్తుని గురించి ప్రకటించారు. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? నేను సంఘం మీద భారముగా ఉండదలుచుకోలేదు, సంఘం మీద భారంగా ఉండాలనుకోలేదు. అందుకొరకు అతడు ఏం చేశాడు తెలుసా? డేరాలు కుట్టాడండి, డేరాలు కుట్టుకొని బతికాడు. మేమయ్యా పౌలును పోషించింది, మేమయ్యా జీతం ఇచ్చింది అంటారేమో. ఒకవేళ వేరొకరి దగ్గర జీతం పుచ్చుకొని ఈ సంఘంలో నేను పని చేసినలా వారిని మోసపుచ్చిన వాడు నవ్వుదునేమో, నేను అబద్ధికుడు నవ్వుదునేమో. కనుక అట్టి కానుక నాకు అవసరం లేదు, అట్టి కానుక నాకు అవసరం లేదు. కనుక నా తండ్రి పని చేయడానికి, నా ప్రభు పని చేయడానికి నా చేతులు కష్టపడినవన్నాడు. నా చేతులు కష్టపడ్డాయి, డేరాలు కుట్టాను, రాత్రి అంతా డేరాలు కుట్టడం. దాని నుంచి ఏమైనా పైసలు వస్తే, డబ్బులు వస్తే, కానుక వస్తే ఇదిగో తీసుకొని వెళ్ళి సేవ చేయాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని వారలారా, మాసిదోనియాలో నుండి
కొంతమంది సోదరులు వచ్చారు. పౌలు గారు అడగలేదు. బాగా గమనించండి, పౌలు గారు కానుకవ్వండి, సాయం చేయండి అని అడగలేదు. కానీ మాసిదోనియా నుండి వచ్చిన సహోదరులు ఏం చేశారో తెలుసా? నా అక్కర్లు తీర్చారు. ఇంకొక చోట అంటాడు, మాటి మాటికి నాకు అవసరాలు తీర్చారు వాళ్ళు. పౌలు కొరింథీలోకి వెళ్ళాడంటే ఇగో కానుక పంపించారు. అక్కయ్యకి వెళ్ళాడంటే కానుక పంపించారు. ఎఫెసుకి వెళ్ళాడంటే కానుక పంపించారు. ఇంకొక పలానా చోట కుప్పరాలు ఆయన కొట్టి పడేశారట, రక్తపు మడుగులో పడి ఉన్నాడంటే అక్కడికి వెళ్ళారు. ఆయన వచ్చినప్పుడు ఏడ్చారు సంఘం అంతా. ఎందుకు ఇలా కొట్టేశారు? అవును, క్రీస్తును ప్రకటించినందుకు నన్ను కొట్టేశారు. చచ్చిపోయాడని వదిలిపెట్టి వెళ్ళిపోయారట. రక్తపు మడుగులో కొంతసేపు అయిన తర్వాత మెలకు వచ్చింది. ఆ రక్తంతోనే వెళ్ళి ఓడ ఎక్కాడు. దేవునికి స్తోత్రం. చూసారా? ఒకవేళ మనమైతే ఏమంటుంది తెలుసా? సేవ అంటావు ఏంట్రా, వదిలిపెట్టేసే సేవ. ఇంత కొడతా ఉంటే కూడా నువ్వు సేవ అంటావేంటి? ఏమొచ్చింది దాని నుండి నీకు? ఇల్లు బాయ్, పొలం బాయ్, చేను బాయ్, అది బాయ్, ఇది బాయ్ అని చెప్పి మొత్తానికి సేవనే మానిపించేటట్టున్నాం. కానీ పౌలు గారు అలా చేయలేదు. రక్తపు మడుగులైనా పర్లేదు, కనీసం రక్తాన్ని కడిగే వాళ్ళు లేకపోయినా పర్లేదు, వెళ్ళాడట్టే వెళ్ళి. చాలా సంఘాలు ఆయన గురించి ఏడ్చారు, చాలామంది ఏడ్చారు. ఎందుకింత? అవును, దేవుని సేవ. అందుకొరకే మాసిదోనియా వాళ్ళు ఏం చేశారట? మాటి మాటికి సహాయం చేయండి, ఆయనకి సహాయం చేయండి. మరి మనం వారానికి చేయము, నెలకు చేయము, సంవత్సరం అయినా వాళ్ళు చేస్తుంటారు. మన సంఘంలో మాత్రం డబ్బు పెరుగుట ఏం శాంతిరాజ్? విరుగుట కొరకే. ఏదో ఒకరోజు విరిగిపోతుంది. తలలు పగలు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఖజానా కోసం. ఉన్నారా లేరా? నీ ధనము ఘనము మాయా, ఈ కీర్తి ఖ్యాతియు మాయా, నీకున్నవి అన్ని క్షయము, ప్రభు యేసే అక్షయం. ఈ లోకం ఏది కాదు, శాశ్వతము అసలు కాదు. ఇంకొక అద్భుతమైన మాట చదువుకుందాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వాళ్ళ సుమారు 3,000 మంది బాప్తిసం తీసుకొని రక్షింపబడ్డారు. అవునా? ఆ 3,000 మంది ఎలా ఉన్నారో చూడండి. బాప్తిసం తీసుకొని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వెళ్ళిపోలేదు. బాప్తిసం తీసుకున్న వారందరూ వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. బాగా గమనించండి. ఆరాధనలో 5 ముఖ్యాంశాలు ఉంటాయి. ఏవేవి చెప్పండి? ఆరాధనలో 5 ముఖ్యమైన అంశాలు: పాటలు, ప్రార్థన, వాక్యము, ప్రభువు బల్ల ఆరాధన, కానుక సమర్పణ. ఈ 5 చేస్తేనే ఆరాధన. ఇప్పుడు 42వ వచనం చదివారు కదా. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ కానుకలు లేవు. కానుకలు ఏద్దన్నాడా? దేవుడు వద్దని చెప్పాడా? పోనీ అపోస్తలులు అలాగే చెప్పారా అని అంటే, వారి కానుకను చూస్తే మనకు దిమ్మె తిరిగిపోద్ది. బాగా గమనించండి. 10వ భాగం నియమం లేదు, ఎక్కువగా వర్ధిల్లన కొలదనుంది. కాబట్టి 44-45 వచనాలు చదవండి. అక్కడే విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిర ఆస్తులను అమ్మి అందరికి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అబ్బా,
ఇప్పుడు కానుక ఎంత ఇచ్చారు చెప్పండి? దశమ భాగమా, ప్రథమ భాగమా? ఏం చేశారు తెలుసా? విశ్వసించిన వారందరూ, ఆ 3,000 మంది వారందరూ కూడా ఏం చేశారట? ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. తర్వాత ఏం చేశారు తెలుసా? తమ చర స్థిర ఆస్తులను అమ్మి వారి వారి అక్కర కొలది పంచి పెట్టుకున్నారట. బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. కానుకంటే ఏదో ఒక 100 రూపాయలు, 1000 రూపాయలు, 500 వేసి వెళ్ళిపోవటం కాదట. వారు తమ చర స్థిర ఆస్తులను అమ్మి వారి అక్కర కొలది పంచి పెట్టుకున్నారు. చూసారా? ఎంత ఇచ్చారట? ఎంత ఇచ్చారట? చరాస్తులు అంటే, స్థిరాస్తులు అంటే ఏంటి? స్థిరాస్తులు భూమి, ఇల్లు, పొలము, స్థలము. గమనించారా? ఇవి స్థిరమైనవి, స్థిరంగా ఉండేటివి. చర వెండి, బంగారము అమ్మచ్చు, కొనొచ్చు, అమ్మచ్చు, కొనొచ్చు. పలాని వాళ్ళది ఈ బంగారం అనడానికి లేదు. వెండి ఈ కడియాలు పలాని వారివి అని చెప్పడానికి లేదు. మనం అమ్మచ్చు, మళ్ళా స్తోమత ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు. అలాగే ధాన్యము, వరి కావచ్చు, జొన్న కావచ్చు, గోధుమ కావచ్చు, జొన్నలు కావచ్చు, సంథింగ్ ఏమైనా కావచ్చు. క్వశ్చన్ చెప్పనా? ఒక దేశంలో ఒక సంఘస్థురాలు జబ్బు పడింది, చాలా రోజులైంది. ఒకరోజు ఆమె దేవుని పని కొరకు కానుక ఇవ్వాలనుకోండి, కానీ తన దగ్గర ఏం లేవు. వారు కొడుకు కోడళ్ళు ఆమెకు కావలసిన మందులు ఒక 20,000 అవుతాయి. 20,000 మందులు తెచ్చిపెట్టారు. కొడుకుని పిలిచింది, మంచంలో ఉండి, రానన్నాను, వీటన్నిటిని వాపస్ ఇచ్చి డబ్బు తీసుకురా. అమ్మా, నీకోసమే, నీకు ఆరోగ్యం బాగలేదు, నువ్వు వాడాలి అంటే, నేను వాడతాను నాన్న, నువ్వు వెళ్ళి తీసుకురా, డబ్బులు తీసుకురా, ముందు వెళ్ళు అనగానే వెళ్ళి ఆ మందులన్నీ కూడా వాపస్ ఇచ్చేసి 20,000 డబ్బులు తీసుకొని వచ్చాడు. అమ్మా చెప్పమ్మా. వెంటనే దైవసేవకుడు ఉన్నాడు, ఆయనకి ఇచ్చేసేయి. భారతదేశంలో కొండల్లో, లోయల్లో, ఎడారుల్లో సేవ చేసే వాళ్ళు ఉన్నారట. వాళ్ళకి సైకిళ్ళు లేవు, వాళ్ళకి దుప్పట్లు లేవు, వాళ్ళకి చెప్పులు లేవట. కాబట్టి నాకున్న రోగం దేవుడు తీసేసినా తన ఇష్టం, తీసేయకపోయినా తన ఇష్టం, కానీ సేవ జరగలనైనా. కాబట్టి 20,000 వెంటనే అయ్యగారి దగ్గరికి వెళ్ళి, మా అమ్మ చెప్పింది ఇండియాలో ఇలాంటి సేవకులు ఉన్నారట, దయచేసి వాళ్ళకి పంపించండి అని ఒక చీటి రాసి సేవకునికి అప్పగించారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను ప్రకటించవా, దాని విలువను వివరించవా. లెమ్ము సోదరా, లెమ్ము సోదరా, లెమ్ము సోదరా, లెమ్ము సోదరి. కాబట్టి మొదటి శతాబ్దంలో ఉన్న క్రీస్తు సంఘం వాళ్ళు ఏం చేశారంటే, వారు తమ చర స్థిర ఆస్తులను అమ్మి అందరికీ సమిష్టిగా పంచుకున్నారు. నీకు లేదా తీసుకో, నీకు లేదా తీసుకో. ఇవాళ ఇంట్లో, రేపు మంట్లో. ఇది స్థిరం కాదు, మనకు పరలోకం స్థిరం. కాబట్టి తీసుకోండి. సేవ చేసే వాళ్ళు సేవ చేయండి, సువార్త ప్రకటించే వాళ్ళు సువార్త ప్రకటించండి. ఇలాగిచ్చారండి. అందుకొరకే వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండిరి అని రాయబడింది. కానీ అక్కడ కానుక రాయబడలేదు. 2 వచనాలు దాటి వచ్చేటప్పటికి ఎంత కానుక ఇచ్చారో తెలుసా? మరి ఇశ్రాయేలుల కంటే వీళ్ళ గొప్పోళ్ళ కాదా? మనకంటే గొప్పోళ్ళ కాదా? తమ చర స్థిర ఆస్తులను అమ్మేశారు. బాగా గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళు. కాబట్టి ఇలాగూ కానుకిచ్చి దేవుని మెప్పు పొందుతారా, లేకపోతే కానుకేమి ఇవ్వకుండా కానుకతో పాటు నశించిపోతారా? ఆలోచించండి. చివరి వచనం చదువుకొని ముగించేద్దాం.
మంచిది. కాబట్టి అలాగూ వారు తమ చర స్థిరాస్తులను దేవుని కొరకు పోగొట్టుకున్నారు. కారణం, పరలోకంలో మాకు గృహాలు కావాలి, పరలోకంలో మాకు ధనం కావాలి. అక్కడ దొంగలేరు, చిమ్మట కొట్టదు. కాబట్టి ఇక్కడ నువ్వు ఎక్కడైతే సమృద్ధిగా కానికేస్తావో, సమృద్ధిగా దేవుని పని కొరకు ఇస్తావో, నీకు పరలోకంలో రెట్టింపు 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 అవుద్ది. కాబట్టి ఇంకెంత అవుద్దో వచ్చే వారం తెలుసుకుందాం. దేవుడు తన మాటలను మన హృదయంలో ఉంచి ఫలింపజేయునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.